శ్రీ గురుభ్యో నమః. మహాలక్ష్మి విశిష్టమైన చిహ్నాలు లక్షణాలు కలిగిన అమ్మ. మహాలక్ష్మి అంటే కేవలం ధన సంపత్తి ఇచ్చే దేవత కాదు, జీవనాన్ని సంపూర్ణంగా సౌందర్యపూర్ణంగా సమృద్ధిగా మార్చే చైతన్య శక్తి. పరమేశ్వరుని ఎడమ తొడ మీద కూర్చున్న అమ్మకు మహాలక్ష్మి అని పేరు. మహారాష్ట్రలోని కొల్హాపూర్లో వెలసి ఉన్న అమ్మవారి పేరు మహాలక్ష్మి. అష్టాదశ శక్తిపీఠాల్లో ఇదొక శక్తిపీఠం. మహాలక్ష్మి అంటే సమస్త ఐశ్వర్యాలకు, శోభకు, కాంతికి మూలమైన పరాశక్తి అని అర్థం. ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, జయలక్ష్మి, మోక్షలక్ష్మి, ఇలా అనంతకోటి లక్ష్మీదేవులకు లక్ష్మీ ప్రదానం చేసిన అమ్మ మహాలక్ష్మి. మహాలక్ష్మి మంత్రము ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మే నమః. ధర్మబద్ధమైన సంపదలు కోరేవారు పై మంత్రమును గాని, శంకర్లు రచించిన కనకదార స్తోత్రం గాని ఉపాసన చేసుకోగలరు. లక్షించేది, చూచేది లక్ష్మి, కన్నులతో శాసించేది కామాక్షి. దేని మీద లక్ష్యం ఉంటుందో అది లక్ష్మి. కావాలి అనిపించడమే లక్ష్మి. ఆ కామాన్ని, లక్ష్యాన్ని తీర్చేది కామాక్షి. మన లక్ష్యానికి మనం లక్ష్యం కావాలి అంటే మనం దేనిపై దృష్టి పెడుతున్నామో అది మన మీద దృష్టి పెట్టాలి. అమ్మ కరుణా దృష్టియే మహాలక్ష్మి. ఆ దృష్టి కనకధార కురిపిస్తుంది. ప్రపంచం ఉంది అంటే ఆ తల్లి కరుణాదృష్టి వల్లనే. ఆమె చూడలేదు అంటే ఇక ప్రపంచం ఉండదు. ఓ భక్తుడు అడిగాడు, అమ్మా, నువ్వు కనురెప్ప ఎందుకు వేయవు అని. అమ్మ అంది, నేను మూస్తే నువ్వుండవు అని. అమ్మ కనురెప్ప తెరిస్తే ప్రపంచం, కనురెప్ప మూస్తే ప్రళయం. ఎవడి శక్తి వాడికి లక్ష్మి. కవికి కవితాశక్తి లక్ష్మి, గాయకుడికి గాత్రం లక్ష్మి. మనం సృష్టిలో దేనివల్ల పోషింపబడుతున్నామో, దేనివల్ల గుర్తింపబడుతున్నామో ఆ శక్తికే లక్ష్మి అని పేరు. బ్రహ్మ సృజించే శక్తి పేరు శారదాదేవి, విష్ణువు పాలించే శక్తి పేరు రమాదేవి, శివుడు లయించే శక్తి పేరు ఉమాదేవి. అమ్మ శక్తి స్వరూపిణిగా, పార్వతిగా, వైభవ రూపిణిగా, లక్ష్మిగా, విద్యారూపిణిగా, సరస్వతిగా ఆరాధింపబడుతోంది. మహాలక్ష్మి అత్యంత సౌందర్యవతి, సర్వ మనోహరి కూడా. ఎప్పుడూ 13 సంవత్సరాల వయస్సు గల కన్యగా ఆమె గోచరిస్తుంది. ఒక్కొక్కరి ముఖం చూడగానే లక్ష్మీ కళ అనడం కద్దు. మనలోని గుణాలను బట్టే రూపం ఏర్పడుతుంది. కాబట్టి రూపాన్ని బట్టి వారి గుణాన్ని అంచనా వేయొచ్చు. ఇది ఉప్పు, ఇది పప్పు అని రూపాన్ని బట్టే నిర్ణయిస్తాం. అతడు శివుడని, ఇతడు విష్ణువని రూపాన్ని బట్టే నిర్ణయిస్తాం. రూపాలన్నీ గుణాలకు సంకేతాలు. రూపాలన్నీ గుణాలను బట్టే ఏర్పడతాయి. వికృతి రూపాలన్నీ వారిలోని వికృతి గుణాలను సూచిస్తుంది. క్షుద్ర పూజలు చేసేవారి రూపం చూడండి, సైతానులా ఉంటుంది. తొలి దర్శనంలోనే రామలక్ష్మణులను దివ్య పురుషులుగా గుర్తించాడు హనుమంతుడు. సత్వగుణం పెరిగే కొద్దీ ఆరాధించేవారి రూపం కూడా అందంగా, ఆకర్షణీయంగా మారిపోతుంది. కోతి రూపం ఉన్నా సరే హనుమంతుల వారు బహుసుందరంగా ఉండేవారు. రామాయణంలో వారు ప్రధానంగా ఉన్న కాండకు సైతం సుందరకాండ అని పేరు పెట్టారు. అలాగే గజముఖుడైన గణేశుడు కూడా సదా అమ్మను ఆరాధించడం వల్ల అందము, ఆకర్షణ కలిగి అతని దర్శనం ఎంతో ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలుగజేస్తోంది. కాబట్టి మన ముఖం అందంగా తయారు కావాలంటే ఏ బ్యూటీ క్లినిక్లకు వెళ్ళవలసిన అవసరం లేదు, ఏ క్రీములు పూయవలసిన అవసరం లేదు. మనం సాత్విక గుణాలను కలిగి ప్రతినిత్యం లలితానామాలు చదువుకుంటూ ఉంటే చాలు, అందంగా, ఆకర్షణీయంగా మారుకుంటాం. ఆడవారైనా మగవారైనా లక్ష్మీ కళతో కలకలలాడుతూ ఉంటారు. అరుణాచల రమణుడు ధరించింది కేవలం ఓ కౌపీనం మాత్రమే. కానీ వారి తేజస్సు ప్రపంచ నలుమూలల నుండి ప్రజలను ఆకర్షించింది. తపస్సు తేజస్సుగా వ్యక్తమవుతోంది. తేజస్సును బట్టి వారి తపస్సును అంచనా వేయవచ్చు.